ఆయుర్వేదం అంటే ఒకప్పుడు ఆదరణ ఉండేది. ఇప్పుడు కొందరు అక్రమార్కులు ఆయుర్వేద మందుల పేరుతో నకిలీ మందులు అంటగడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. అంతేకాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని శ్రీ సిద్ధి వినాయక మెడికల్ షాప్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ మందులు తమ లేబుల్స్ పై తప్పుడు ప్రకటనలతో మార్కెట్లో తరలిస్తున్నారు. ఇలాంటి 8 రకాల ఆయుర్వేద మందులను స్పెషల్ డ్రైవ్లో గుర్తించినట్లు డీసీ కమలాసన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అలాంటి మందులు విక్రయిస్తే కఠిన చర్యలు, జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని పలు మెడికల్ ఆయుర్వేద షాపుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నకిలీ లేబుల్స్తో కూడిన మందులను గుర్తించారు. మీరు ఈ మందులు వాడుతున్నారా? అయితే వెంటనే ఆపేయండి అంటూ ఔషధ నియంత్రణ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఆయుర్వేదం అక్రమ దందా మెడికల్ షాప్ లో కొనసాగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్న, మనం గమనించవచ్చు, కొన్ని మందులు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు అని చెప్పి తెలుస్తా ఉంది. వెంటనే దీనికి సంబంధించి మధుమేహం కావచ్చు, కిడ్నీల రాళ్ళు కావచ్చు, లైంగిక నమస్కృతం కావచ్చు, ఊబకాయం కావచ్చు, ఆత్మ రుచికరం, తర్వాత ఆత్మీయ లోపాలు, ఇవన్నిటికి సంబంధించి కూడా ఆయుర్వేద షాప్ లో కంటే మీకే నష్టం అని చెప్పని కూడా తెలంగాణ ఔషధ నియంత్రణ బోర్డు చెప్తా ఉంది. అయితే ఆయా మందుల వల్ల రోగాలు నయం కాకపోగా ఈ నకిలీ మందులు వాడటం వల్ల అనవసరమైన లేనిపోని ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్న కూడా డిఎన్ఏ డీజీ కమలాసన్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు. అలాగే ఇలాంటి మందులు కనుక వాడితే మీకు ఇబ్బందులు ఉంటాయి. ఈ మందులు కనుక వాడితే మనం ఏమైతే రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూపిస్తున్నామో ఈ మందులు కనుక వాడితే మీకు ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత ఈ మందులు ఎక్కడ అమ్మినా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పని కూడా ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ బోర్డు డీజీ కమలాసన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. దీంట్లో మనం గమనిస్తే మనం ఎక్కువగా ఆస్తమా, ఊబకాయం, తర్వాత కిడ్నీల రాళ్లు, మధుమేహం, తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులకు కూడా ఈ నకిలీ మందులు వాడుతున్నారు. మాత్రం వాడకుండా ఉండండి. తర్వాత ఈ లేబుల్స్ అమ్మినా లేకపోతే ఈ నకిలీ మందులు వాడినా కూడా కఠిన చర్యలు తప్పని కూడా కమలాసన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మీ ఇట్లాంటి మందుల పట్ల, అంటే ఇలాంటి ఏమైతే నకిలీ మందులు ఉన్నాయో వాటి పట్ల జాగ్రత్తగా ఉండని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. స్వప్న, థ్యాంక్ యూ రెడ్డి.